సరే నేను వెళ్తున్నానే, అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు వెళ్ళరా, జాగ్రత్తగానే కాదు సుందరంగా శృంగారంగా చూసుకుంటా. జాగ్రత్తే, బాగా స్పీడ్ మీద ఉండ మాకు. ఈ రోజుల్లో ఓనర్లకి మెత్తగా ఉంటే నచ్చదే, పచ్చిగానే ఉండాలి. నువ్వు చాలా ఫాస్టే. సరే జాగ్రత్త అమ్మా, నేను వెళ్తున్నా. సార్ ఏం చేయాలి? జీడిపప్పు ఉప్మా చేయనా? నేను చాలా బాగా చేస్తాను. అదేనా, ఇంకేం చెయ్యవా? ఇంకా అంటే అదే ఇడ్లీ దోశ, ఇంకేం చెయ్యవా? చేస్తాను సార్. నాకు ఇడ్లీ పెద్ద పెద్దగా ఉండాలి, నోట్లో పెట్టుకుంటే మెత్తగా ఉండాలి. పూరీలు కూడా చాలా పెద్దగా ఉండాలి, పట్టుకుంటే తినేయాలనిపించాలి. బాబుగారికి పెద్ద పెద్దవంటే చాలా ఇష్టం అనుకుంటా. నేను ఇడ్లీ అయినా దోశ అయినా తినేవాళ్ళు ఉండాలి కానీ ఎంత పెద్దగైనా చేస్తా. నీలాగా పెద్ద పెద్దవి చేసి పెడితే రోజుకు 10 అయినా తింటా. రోజు కావాలి నాకు. వంటగదిలో తింటారా, బెడ్రూమ్లో తింటారా? అంటే ఇంకా అర్థం కాలేదా? చెట్టు మీద కాయలు బాగా కాసాయి, ఎవరు కోసుకు తింటారా అని చూస్తున్నా. అంటే మీ ఆయన తినడా? వాడికి తినడం కంటే తాగడం ఇష్టం, కలిసి పడుకోవడం కంటే మత్తులో పడుకోవడం ఇష్టం. అంటే నీకు పగలు పనే గాని రాత్రి ఆట సెకండ్ షో లేదా? సెకండ్ షో కాదు కదా, తెరెత్తిందే లేదు. సినిమా చూసి 2 ఏళ్ళు అయింది. ఏంటి, 2 ఏళ్ల నుంచి పస్తులున్నావా? అవును సార్, మీలాంటి వాళ్ళు దొరికితే షోల మీద షోలు వేయించుకొని టిక్కెట్ తీసుకుని రెడీగా ఉన్నా. పద, షోల మీద షోలు వేసేసుకుందాం. ఉండండి, అక్కకి ఫోన్ చేస్తా, అది వస్తే ఇబ్బంది. ఓకే సరే చెయ్యి. అబ్బా ఈరోజు పండగే. అక్క, వెళ్ళిన పని ఏమైంది? అయిందా? ఈ రోజుతో అయిపోద్దే, సండేకి వస్తాను. సార్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా? చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నా. సరే ఉంటా. ఏమంది? బాబుగారు, మా అక్క రేపొస్తుందంట. మనం ఈ రోజంతా ఎంజాయ్ చేద్దాం. అలాగే, పదవే బంగారు కోడి పెట్ట వచ్చరండి. రేఖా, రేఖా ఏమైంది?
సార్, మీరు చేసిందేం బాగాలేదు. నా జీవితం నాశనం చేశారు. ఏం మాట్లాడుతున్నావు? ఒక పని మనిషితో ఇలా చేస్తారా? నా భర్తకు తెలిస్తే ఏమన్నా ఉందా? నువ్వేగా కావాలని వచ్చావు, మళ్ళీ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేనా? నువ్వే కావాలని వచ్చావు, నన్ను బలవంతం చేశావు. ఓ, నాకిప్పుడు అర్థమవుతుంది. నీకు కావాల్సింది డబ్బే కదా, ఎంత కావాలో చెప్పు. డబ్బు తీసుకున్నాక ఒక్కసారి కాదు, వాయిదా పద్ధతిలో తీసుకుంటా. ఇప్పుడు చూడు ఇంకోటి. అక్కా అక్కా, ఇది ఎప్పుడు తీశారు? మేమిద్దరం కలిసి ఉన్న వీడియో ఇంత ప్లాన్ చేశారా? ఈ వీడియో ఎవరికి చూపించొద్దు, ఈ వీడియో ఎవరికి చూపించొద్దు. ఎప్పుడు తీశారు? చూసావుగా, ఇప్పుడు నీ కార్డులు ఇవ్వు, లేకపోతే ఈ వీడియో నీ భార్య దగ్గరికి వెళ్తుంది. వీటి పిన్ని నెంబర్లు కూడా చెప్పు, మాకెంత కావాలో అంత డ్రా చేసుకుంటాం. అవును, డ్రా చేసుకురండి. దాంతో మల్లెపూలు, స్వీట్లు కొనుక్కుని రండి. దాంతో మనం శోభనం చేసుకుందాం. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఎక్కువ చేసావంటే ఈ వీడియో నీ భార్యకి పంపిస్తా. నా భార్య నా పాపాలు చూడలేక అది ఎప్పుడో చచ్చిపోయింది. మొన్న మీరు వచ్చినప్పుడు ఉందే, అది మీలాగా పని మనిషి. దాని నెంబరు 47. నువ్వింకా అసలైన వీడియో చూడు, చూపిస్తే షాక్ అవుతావు. కవిత, నేను చెప్పానుగా, ఈ దెబ్బకి మనం సెటిల్ అయిపోవాలి. వీడికి అమ్మాయిని పిచ్చి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వీడిని బుట్టలో పడేసే. వీడి ఆస్తి మొత్తం మనం కొట్టేయాలి. అది నాకు వదిలే అక్క. నువ్వు రికార్డ్ చేసిన వీడియో మంచి హెచ్డి క్వాలిటీలో ఉండాలి. అది చూసి దిమ్మ తిరగాలి వాడికి. అలాగే, ఓకే, డన్. డన్. చూశారుగా మీ వీడియో. ఇలాంటి సీక్రెట్లు మాట్లాడుకునేటప్పుడు చుట్టుపక్కన కెమెరాలు ఉన్నాయో లేవో చూసి 4 గోళ్ల మధ్య సీక్రెట్గా మాట్లాడుకోవాలమ్మా. వద్దు, మా జీవితం నాశనం అయింది. నువ్వు చెప్పినట్టే వింటాం. నిన్న నీ చెల్లితో ఉండి బోరు కొట్టింది. ఈరోజు నీతో ఓపెన్ చేస్తా. చూప్ చాప్గా నేను చెప్పినట్టు వినండి. బై 1 గెట్ 1. దీంతో నెంబర్ 49, 48, 49. మీకు ఒక చిన్న చెల్లెలుంటే దాన్ని తీసుకొచ్చావంటే అర్ధ సెంచరీ పూర్తి చేసేస్తా. సరేనా? ఇంకో మనం షో స్టార్ట్ చేద్దామే. వెళ్ళక్క, ఏం చేస్తాం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత.